హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏఎఫ్ఎంసీ కాలేజ్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడబోతున్నాం అనమాట. ఆర్మర్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ పూణే యొక్క ఇన్ డీటెయిల్ అడ్మిషన్ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ నుంచి వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, మెడికల్ టెస్ట్లు ఎలా ఉంటాయి, ఎగ్జామ్స్ ఏమి ఉంటాయి, తర్వాత క్వాలిఫైయింగ్ ఏంటి, లిస్ట్ ఎలా తీస్తారు, ఇంటేక్ ఎంత ఉంటుంది, బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత, రిక్వైర్డ్ హైట్ అండ్ మెజర్మెంట్స్ ఏంటి, ఇన్ డీటెయిల్గా స్టార్టింగ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ క్యాప్ కోట గురించి లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ ఎలా జరిగాయి, క్యాప్ కోట సపరేట్ కౌన్సిలింగ్ వీడియో అండ్ అలాగే కౌన్సిలింగ్ వీడియోస్ కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్గా. ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మాత్రం మనం ఓన్లీ ఏఎఫ్ఎంసీ కాలేజ్ గురించి ఇన్ డీటెయిల్గా మొత్తం మాట్లాడబోతున్నాం. శాలరీ కానీ, ఫీజ్ స్ట్రక్చర్ కానీ, ఓవరాల్ ఇన్ డీటెయిల్గా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియోని చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోగలరు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ నేను మీకు క్లియర్ కట్గా అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్ అలాట్మెంట్స్ కానీ, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందని కానీ, ఆంధ్ర తెలంగాణ కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ, అది ఆయుష్ అవ్వచ్చు, బీడీఎస్ అవ్వచ్చు, ఏపీ అండ్ ఆంధ్ర తెలంగాణ సపరేట్గా మేము మెన్షన్ అయితే చేశాము. ఎంసెట్ కోర్సెస్ గురించి డీటెయిల్గా చెప్పాను. అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ కోర్సెస్ గురించి చెప్పాము. నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలని కానీ, ఆర్ఎల్స్ సీట్ మ్యాట్రిక్స్ కానీ, రిజర్వేషన్స్ కానీ, కాలేజ్ కానీ అన్ని క్లియర్ కట్గా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చాలా యూనిక్ రీచ్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో ఒకసారి మా కంటెంట్ని చెక్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్లో అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదనమాట సేమ్ నేను ప్రీవియస్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన లాగానే దీనికి కూడా నేను ఒక ఫ్లో చార్ట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ నుంచి ఓవరాల్ అలాట్మెంట్స్ కానీ మొత్తం ఇన్ డీటెయిల్గా. సో దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకున్నా, లేదు వేరే యొక్క ప్రాసెస్ పీడిఎఫ్ కావాలనుకున్నారు, కాలేజ్ లిస్ట్ పీడిఎఫ్ కావాలనుకున్నా, లేదు మీకు డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే ఇక్కడ మీరు చూసిన ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ 271 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మేము టాపిక్ వైజ్గా మీకు క్రియేట్ చేయడం జరిగింది. ఏ టాపిక్లో అక్కడికి వెళ్ళి మీరు మెన్షన్ చేయండి, మేము మీకు డౌట్స్ క్లారిటీ చేస్తాం, అలాగే మీకు కావాల్సిన పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే మనకి ఏఎఫ్ఎంసీ అనేది కౌన్సిలింగ్ అనేది 2 ప్రాసెస్, స్టేట్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కూడా ఎంసీసీ ద్వారా జరుగుతుంది అనమాట. మన ఏఎఫ్ఎంసీలో మనం సీట్ కావాలి అనుకుంటే మన ఎంసీసీ ఏఏక్యూ ద్వారా మాత్రం వెళ్ళగలము. సో నార్మల్ జనరల్ ఆల్ ఇండియా కోటాలో మన కౌన్సిలింగ్ ఫీజు అనేది ఒక 5,000 ఉంటుంది. అండ్ అలాగే మనకి ఏఎఫ్ఎంసీలో సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక 5,500 ఫీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇందులో మనం అప్లై చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా ఉండే వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రాస్పెక్టస్లో వాళ్ళకున్న జనరల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ అలాగే ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనమాట. సో మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే మనమైతే ఇండియన్ అయి ఉండాలి, అండ్ అన్మ్యారీడ్ అయి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్ అయితే అన్మ్యారీడ్ అయి ఉండాలి. అండ్ అలాగే కోర్స్ మధ్యలో కూడా మ్యారేజ్ చేసుకోవడానికి అస్సలు ఆస్కారం అనేది లేదు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి, అండ్ మన ఏజ్ క్రైటీరియా కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారమే ఉండాలి. లైక్ ఏంటంటే మినిమమ్ 17 years ఉండాలి అనమాట. ఇది లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద చెప్తున్నాము, లైక్ 2023 లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇయర్ 2024కి 17 years అయితే మీకు వచ్చి ఉండాలి. అండ్ మాక్సిమం అయితే మీరు ఈ ఇయర్లో 24 మాత్రం అటెండ్ అయ్యి ఉండకూడదు. అండ్ ఈ ఇయర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది కూడా మేము మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూనియన్ టెరిటరీస్ అని కొన్ని ఉంటాయి, జమ్మూ కాశ్మీర్, లడక్. సో ఇలాంటి ఒక స్టేట్స్ నుంచి కూడా ఏఎఫ్ఎంసీ పూణేకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందని కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు క్లియర్ కట్. ఇది ఒక ఎలిజిబిలిటీ. అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఏంటంటే 10th అనేది పాస్ అవ్వాలండి. అండ్ అలాగే మనము ఇంటర్మీడియట్ కూడా పాస్ అయి ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ 10th కూడా మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు వేరే అదర్గా అంటే ఎవరైనా ఇన్ కేసు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కానీ వేరే ఒక కోర్స్ నుంచి అది ఏ కోర్సెస్ ఎలా అనేది క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదైతే మనకు కాదు. సో ఫస్ట్ మనకైతే ఇవి రెండే, మనం ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలండి. సో అది మెయిన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 50% అయితే వచ్చి ఉండాలి ప్రీవియస్ లాగానే. అండ్ ఇన్ కేసు ఎవరైనా వేరే అదర్ డిగ్రీస్ లైక్ అగ్రికల్చర్ కానీ, బీఎస్సీ కానీ ఇలా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ డ్రాప్ అవుట్ నీట్ ఎగ్జామ్ రాయాలనుకున్న ఆర్ఎల్స్ ఆ కోర్స్ 1 or 2 yearsలో కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ రాయాలనుకుంటే వాళ్ళకి ఈ ప్రాసెస్ అనమాట. ఇది మనకు అవసరం లేదు. అని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే షార్ట్ లిస్ట్ చేస్తామో ఆ షార్ట్ లిస్ట్ చేసింది ఇంకా ఫైనల్ ఎలిజిబిలిటీ మ్యాక్స్ సీట్స్ వస్తాయని కాదండి. ఇది జస్ట్ మీకు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం వరకే మేము మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసామని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే వన్స్ ఇది మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అని అయిపోయాక మనకు ఒక షార్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తారనమాట. ఈ షార్ట్ లిస్ట్ అనేది మనకి ఏఎఫ్ఎంసీ వెబ్సైట్లో కానీ, ఎంసీసీ వెబ్సైట్లో కానీ అప్డేట్ చేస్తారంట. అండ్ నేను వన్స్ అప్డేట్ చేస్తే ఇయర్ది అప్పుడు కూడా నేను మీకు ఒకసారి అప్డేట్ అయితే చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. ఇంకా చూడొచ్చు టోటల్గా జనరల్గా ఎలా అంటే 1880 స్టూడెంట్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో 1490 స్టూడెంట్స్ అనేది బాయ్స్ ఉంటారు, 390 అనేది గర్ల్స్ ఉంటారు అనమాట. సో అది ఇక్కడ క్లియర్ కట్ ఇంకోసారి చేశారు చూడండి. అప్రాక్సిమేట్లీ 1880 స్టూడెంట్స్ అనమాట, 1490 బాయ్స్, 390 గర్ల్స్ అయితే ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఒక డేట్, టైం అండ్ అది చెప్తారనమాట. సో ఆ టైంలో మీరు వచ్చి ఆ ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే మీరైతే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఐఎఫ్ఎంసీ అంటే ఎంత డిసిప్లిన్గా ఉంటారంటే
అది ఆర్మీ బ్యాక్గ్రౌండ్, మిలిటరీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అంతే డిసిప్లిన్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఎనీ చేంజ్ ఆఫ్ డేట్, నాకు ఆ రోజు అవ్వదు, వేరే రోజు వస్తాను, సంథింగ్ ఆ రోజు వస్తాను, ఈ రోజు వస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, అది బాగాలేదు అంటే వాళ్ళు మినిమం కూడా కేర్ చేయరు, మిమ్మల్ని షార్ట్ నుంచి తీసేస్తారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ద రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ నాట్ బీ ఎంటర్టైన్ ఎక్సెప్ట్ అండర్ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అనమాట. మీకు ఇంకా తప్పని అసలు ఏమీ లేదు, అది వీళ్ళు అప్రూవ్ చేయాలన్నమాట. మళ్ళీను మీరు ఏదైనా రీజన్ పెట్టచ్చు, ఆ రీజన్ వీళ్ళు అప్రూవ్ చేయాలి, అది వీళ్ళకి ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అని అనిపించాలి, అప్పుడు మాత్రం వాళ్ళు మీకు అప్రూవ్ చేస్తారు. నోట్ చేసుకోండి. అండ్ టోటల్గా ఇంటేక్ ఎలా ఉంటుంది అని అంటే, టోటల్గా 150 స్టూడెంట్స్ని అయితే వీళ్ళు ఇంటేక్ తీసుకుంటారు. ఇందులో 145 సీట్స్ అయితే మామూలుగా మెరిట్ బేస్ మీద ఇస్తారు. అండ్ ఒక 5 సీట్స్ అయితే అన్ని మెరిట్ బేస్ మీదే, 140 అయితే మనకు జనరల్ నార్మల్ ఉంటాయి. అండ్ 5 అయితే మాత్రం ఎన్ఆర్ఐ లైక్ ఇండియన్ సిటిజన్, ఓవర్సీస్ వీళ్ళకైతే చేస్తారనమాట. ఎవరైతే మన ఇండియాకి రిలేటెడ్ అయి ఉంటారో అండ్ నైబర్హుడ్ కంట్రీ నుంచి వస్తారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క 5 సీట్స్ అనేవి ఉంటాయి. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. అండ్ ఈ 145 సీట్స్లో కూడా మనకి 10 సీట్స్ అనేవి ఎస్సీ కోటా కింద రిజర్వేషన్ ఉంటుందన్నమాట. రిజర్వ్డ్ అయి ఉంటాయి. ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ కోటాకి మాత్రం రిజర్వేషన్ అయి ఉంటాయి ఈ 10 సీట్స్. ఇంక మిగతా ఏ కేటగిరీ రిజర్వేషన్ కానీ రిజర్వేషన్ కానీ ఏవి చెల్లవు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఒకసారి చదవండి. ఈ టోటల్ ఆఫ్ 145 మెడికల్ క్యాడెట్స్, 115 బాయ్స్, 30 గర్ల్స్ విల్ బి అడ్మిటెడ్ ఫర్ ద ఇయర్. అండ్ ఇన్ అడిషన్ టు ద అబవ్ 145 సీట్స్ మొత్తం మెరిట్ లిస్ట్ సంథింగ్ వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళకు ఉన్న దాని ప్రకారంగా చెప్తున్నారు. దేని పరంగా వీళ్ళు సీట్స్ ఇస్తారు, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండ్ సంథింగ్. అండ్ సెలెక్ట్ 5 స్టూడెంట్స్, క్వాలిఫైడ్ ఫారెన్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫ్రెండ్లీ ఫారెన్ కంట్రీస్ ఫర్ ఎంబీబీఎస్ ట్రైనింగ్ ఇన్ ఏఎఫ్ఎంసీ. ఫ్రెండ్లీ ఫారెన్ కంట్రీ నుంచి ఒక 5 స్టూడెంట్స్ అనమాట. సో 145 నార్మల్, ఈ 5 అనేది ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని ఇక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, అప్ టు 10 సీట్స్ అవుట్ ఆఫ్ 145 ఆర్ ఆఫర్డ్ టు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ or షెడ్యూల్డ్ ట్రైబ్స్ సబ్జెక్టెడ్ టు ద ప్రొవిజన్ స్టేట్ ఇన్ పారాగ్రాఫ్ 20. నార్మల్గా ఏం లేదండి, ఎవరి స్టేట్కి వాళ్ళకి ఎవరైతే ఎస్సీ ఆర్ ఎస్టీలో ఉంటారు వీళ్ళకి మాత్రం ఒక 10 సీట్స్ అనేవి రిజర్వే ఉంటాయి అనమాట. 145 సీట్స్లో వాళ్ళ యొక్క క్యాస్ట్ కింద వీళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ దీని తర్వాత మనకి వెరిఫికేషన్ డే అయితే వస్తుంది, మనం వెళ్తాము. ఫస్ట్ డే 1లో ఏం జరుగుతుందని అనుకుంటే, సో మనం ఇక్కడ చూడొచ్చు, టీఓఈఎల్ఆర్ అండ్ ప్యాట్ క్వాలిఫై ఎగ్జామ్స్. ఇదేం లేదంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ అనే ఎగ్జామ్ ఒకటి ఉంటుంది అనమాట. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ ఆన్లైన్ ఉంటుంది. 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క కరెక్ట్ మార్క్కి 2 మార్క్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 40 ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీన్ని మనం హాఫ్ అన్ అవర్లో అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అదే చెప్పారు. సో ఇది మన యొక్క మెరిట్ లిస్ట్ తయారు చేయడానికి, సీట్ అలాట్మెంట్స్కి ఈ ఎగ్జామ్ అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ప్యాట్ ఉంటుంది అనమాట, జస్ట్ క్వాలిఫైయింగ్. అది ప్యాట్ అనేది ఒక ఇంటర్వ్యూ అనమాట. ప్యాట్ అనేది ఒక జస్ట్ నార్మల్గా అనమాట. ఆ ప్యాట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అదైతే మనకి మెరిట్ లిస్ట్లో అయితే కన్సిడర్ చేయరు. అండ్ మనకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అదొక 50 మార్క్స్కి. ఇది కూడా మనకి మెరిట్ లిస్ట్లో హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా మీకు ఇక్కడ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ విల్ బీ ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ. ఇక్కడ చూడండి, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్రెన్షన్, లాజిక్ అండ్ రీజనింగ్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ 40 MCQs of 2 marks each, amounting to a maximum of 80 marks and will be held at AFMC Pune. There will be a negative marks of 0.5 for every incorrect answer. These questions will be required to be answered in 30 minutes. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది నెక్స్ట్ ఇక్కడ ఇంటర్వ్యూ చూసుకోవచ్చు. దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. దిస్ విల్ బీ ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ ఆఫ్ 50 మార్క్స్. ఇన్ అడిషన్ టు ద కోర్ సబ్జెక్ట్స్, ద candidates will be interviewed on general awareness and knowledge, interest, hobbies and personality by panel of judges. Due weightage will be given to candidates for participation in NCC something చెప్పారండి. ఇక్కడ చూడొచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ based on final scores thus obtained written exam plus interview marks based మీదని మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ ప్యాట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ ప్యాట్ స్కోర్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ప్రిపేరింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ప్యాట్ అనేది ఇంక్లూడ్ చేయరు. ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు? టీఓఈఎల్ఆర్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ ఎగ్జామ్ ఒకటి ప్లస్ ఇంటర్వ్యూ అనమాట. ఈ రెండింటిని బేస్ మీద ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి మాత్రమే సీట్స్ అనేవి అలాట్ చేస్తారు, ఇంకా రిపోర్ట్ చేయమంటారు. అండ్ నెక్స్ట్ మనం చెక్ చేసుకోవచ్చు, మెడికల్ అండ్ జస్ట్ ఒక మెరిట్ లిస్ట్ అయితే ఫిల్అప్ చేస్తారు. వీళ్ళందరికీ మెడికల్ టెస్ట్ చేస్తారు ఫర్దర్గా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏజ్ 25 బిలో అంటే ఇంకా మనమే వస్తాం మ్యాక్సిమం, ఎందుకంటే మనకి మ్యాక్సిమం 24 years ఉండాలని అక్కడ చెప్పారు 17 నుంచి. సో ఇవే మనకి టెస్ట్లు. ఇవేంటంటే ఎక్స్ట్రా పీజీ కానీ వాళ్ళ దగ్గరికి చెప్పాల్సిన వచ్చిన స్టూడెంట్స్కి, ఇంకా వేరే అదర్ కోర్సెస్ నర్సింగ్లో ఇంకా ఎవరైనా వచ్చిన పీజీ చేయడానికి వాళ్ళకి ఇవి అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ హెమరోగ్రామ్
హీమోగ్రామ్ అండ్ యూరిన్ RNME, ఎక్స్రే ఉంటుంది, ECG ఉంటుంది, USG, అబ్డోమిన్ అండ్ పెల్విస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇంకోటి చెక్ చేసుకోవచ్చు, మన బాడీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అనేది మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అది 2 వేస్లో జరుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఎవరైనా సరే ఒక సర్జరీ కూడా ఇంతవరకు అవ్వకుండా ఉండి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒక వేలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎవరైనా సర్జరీస్ అయ్యి ఉంటాయి, లైక్ ఫ్రాక్చర్ అయిపోయినా ఆర్ఎల్స్ మనకి ఏమైనా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అయినా, లాప్రోస్కోపిక్ అంటే లైక్ అపెండిక్స్ సర్జరీస్ ఎవరికైనా అయినా, లేదు ఏమైనా కుట్లు కానీ సంథింగ్ ఇలా సర్జరీస్ ఉంటే అది ఎంత దెబ్బతుంది, ఎలా కనపడుతుంది, ఇలా ఇన్ డీటెయిల్గా అయితే మీకు చెక్ చేస్తారు 2 వేస్లో. ఎవరు ఇంతవరకు సర్జరీస్ కానీ ఏ ఎక్స్ట్రీమ్ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు, అండ్ నెక్స్ట్ సర్జరీస్ ఉన్న వాళ్ళు, ఎక్స్ట్రీమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, సో దట్ చెక్ చేసి ఇప్పుడు ఏమైనా వాళ్ళు మెడికల్ ఫిట్ ఉన్నారా లేదని చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ మనకు వచ్చేసరికి ఆంథ్రోపోమెట్రిక్ స్టాండర్డ్స్ అనమాట, లైక్ మన హోల్ బాడీ మెజర్మెంట్స్ అనమాట, హైట్ కానీ, వెయిట్ కానీ, చెస్ట్ కానీ, అబ్డమినల్ కానీ, హిప్ కానీ. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు, దీనికి సపరేట్గా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మేల్ క్యాండిడేట్స్కి మనం ఇక్కడ చెక్ చేసుకుంటే హైట్ వచ్చేసరికి 157 అయితే మినిమం ఉండాలన్నమాట. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్స్ ఫ్రమ్ నార్త్ హిల్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ సిక్కిం ఇలా ఉంటాయి కొన్ని, ఆ స్టేట్స్ నుంచి అయితే 152 సెంటీమీటర్స్ మినిమం అయితే యాక్సెప్ట్ చేస్తారు. అలయన్స్ గ్రోత్ ఆఫ్ 0.2 సెంటీమీటర్ ఫర్ బిలో 18 ఇయర్స్ స్టూడెంట్స్. ఎవరైతే 17 ఇయర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం హైట్ తక్కువ ఉంటారు కదా, అప్ టు 18 వరకు వాళ్ళకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 157లో 2 సెంటీమీటర్స్ మైనస్ చేస్తే 155 వరకు కూడా మేము తీసుకుంటామని చెప్తున్నాడు. సో 2 సెంటీమీటర్స్ మేము ఎక్స్క్లూడ్ చేస్తామని చెప్తున్నారు బిలో 18 స్టూడెంట్స్కి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకోవచ్చు 152 స్టూడెంట్స్ మినిమం అనమాట సెంటీమీటర్స్. అండ్ నార్త్ ఇండియన్ స్టేట్స్ కానీ హిల్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి 147, 18 ఇయర్స్ వాళ్ళకి 0.2 సేమ్ అనమాట. అది వచ్చరికి హైట్. అండ్ ఇక మీరు చెక్ చేసుకుంటే హైట్ వెయిట్ బేస్డ్ మీద అనమాట. సో హైట్ బేస్ మీద హైట్ అకార్డింగ్ టు హైట్ వెయిట్ ఎంత ఉండాలి అనేది క్లియర్ కట్గా అయితే మనం మెన్షన్ చేసాం. ఏజ్ బిలో 20 ఇది మనకి యూజ్ అవుతుంది, ఇది కూడా మనకి యూజ్ అవుతుంది ఓన్లీ అప్ టు 24 వరకు మాత్రమే ఎవరైనా జాయిన్ అవ్వాలంటే, ఇది మనకు అసలు యూజ్ అవుతుంది. సో ఒకసారి మేల్ కేటగిరీలో ఇదనమాట. నేను ఒకసారి ఫ్లోలో తీసుకెళ్తూ ఉంటాను, ఒకసారి వీడియోని పాజ్ చేసి మీరు చెక్ చేసుకోండి. ఆర్ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మేము క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నీను. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఫీమేల్స్కి అయితే ఇది ఇచ్చారు. దీని యొక్క ఫుల్ డాక్యుమెంట్ మేము టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి ఇక్కడ జాయిన్ అయ్యి చెక్ చేసుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చు అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఎంత ఉండాలి అంటే, ఇది నార్మల్గా చెప్పారనమాట 25 to 30 సెంటీమీటర్స్ పార్ట్ అని. సో ఇదంతా మీరు ఒకసారి చదవండి, నార్మల్గా ఉంటుంది, ఇదైతే మెయిన్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు హిప్ బటక్స్కి పర్టికులర్ మెజర్మెంట్ అంటే ఇవ్వలేదు, బట్ ఎలా చెక్ చేస్తారని చెప్పారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది కూడాను. అండ్ ఇది ఇక్కడ చూడొచ్చు వెయిట్ మనం పైన చెప్పేసాం, సో మ్యాక్సిమం అదే ఉంటుంది. అండ్ BMI చేస్తారు, బిలో 27 అయితే ఉండాలి బాడీ మాస్ ఇండెక్స్ అనేది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వేస్ట్ హిప్ రేషియో అనేది 0.9 ఉండాలి మేల్స్కి, దానికంటే తక్కువ ఉండాలి. అండ్ అలాగే 0.8 ఫీమేల్స్ కంటే తక్కువ ఉండాలి. మన యొక్క హిప్ అలాగే మన యొక్క వేస్ట్ నడుము ఈ రెండింటి యొక్క రేషియో అనేది ఇలా చూడొచ్చు, దీనికంటే తక్కువ ఉండాలని చెప్తున్నారు మేల్ అండ్ ఫీమేల్కి. వేస్ట్ సర్కంఫరెన్సెస్ షుడ్ బి లెస్ దెన్ 94 సెంటీమీటర్స్ ఫర్ మేల్ అండ్ 89 సెంటీమీటర్స్ ఫర్ ఫీమేల్ అనమాట. అండ్ ఆల్ బయోకెమికల్ మెటబాలికల్ పారామెటిక్ ఒక నిమిషం, ఆల్ బయోకెమికల్ మెటబాలిక్ పారామీటర్స్ షుడ్ బి విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. మీకు ఏదైతే బాడీలో మనకి మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట, సో అవన్నీ కూడాను ఒక నార్మల్ లిమిట్స్లో ఉండాలి, ఎక్సీడ్ అయితే అవ్వకూడదని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు మనకి పిన్ టు పిన్ బయోకెమికల్ మెటబాలిక్ పారామీటర్స్ అనమాట. అండ్ నెక్స్ట్గా మీరు చెక్ చేసుకుంటే చెస్ట్ సర్కంఫరెన్సెస్ నో మినిమం అంటే ఏం లేదనమాట. సో ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుందో అది చూసారు, మాక్సిమం 5 సెంటీమీటర్స్ ఆర్ఎల్స్ మోర్ అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చెక్ చేయండి, ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ఎలిజిబిలిటీ అనేది వస్తుంది కదా, వీటి నుంచి ఒక ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేసి వాళ్ళకి ఇంకా అలాట్మెంట్స్ అనేవి చేస్తారనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అలాట్మెంట్ రిపోర్టింగ్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఒక టైం అవన్నీ చెప్తారు. ఆ టైం మనం ఏం చేయాలంటే అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మనకు వాళ్ళు ఒక సైన్ అయితే తీసుకుంటారు, 65 lakh బాండ్ సైన్ అనమాట, ఒకటి తీసుకుంటారు క్యాన్సిలేషన్. ఇన్ కేస్ నేను తర్వాత క్యాన్సిల్ చేసుకుంటా ఏం చేసుకుంటానా సరే 65 lakhs అయితే కడతాననేసి మనం ఒక బాండ్ సైన్ అయితే తీసుకోవాలి. మనం కోర్స్ మధ్యలో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మనకు డ్రాప్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. ఇన్ కేస్ మీకు ఏమన్నా డ్రాన్స్ అవ్వాలంటే 65 lakhs అయితే మీరు కట్టాలి. ఇన్ కేస్ ఎనీ ఎక్స్ట్రీమ్ హెల్త్ ఇష్యూస్ లైక్ యాక్సిడెంట్స్ కానీ ఏవైనా సర్కమ్స్టాన్సెస్ జరిగితే అప్పుడు మీకు దాన్ని వాళ్ళకి రిపోర్ట్ అనేది చేస్తే దాని బేస్ మీద వాళ్ళు అప్రూవ్ చేస్తే కొంత మార్జిన్ వరకు తగ్గిస్తారు, మ్యాక్సిమం తగ్గించేస్తారు. ఒక 30,000-40,000 వాళ్ళు కట్టించుకొని మిగతాదంతా ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు కట్ ఆఫ్ యాజ్ ఇయర్ ఆఫ్ 2023 ఎలా ఉండిందంటే బాయ్స్కి 622 మార్క్స్, గర్ల్స్కి 648 మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఆగిందనమాట. అండ్ ఇక్కడ మీరు శాలరీస్ చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇంటర్న్షిప్ అయిపోగానే ఇంటర్న్షిప్ నుంచి మనకి లెఫ్టినెంట్ వరకు అంటే ఇంకా ఇంటర్న్షిప్లో మనకి శాలరీ ఎంత వస్తుందంటే 56,100 వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్యాప్టెన్ వరకు 61,300 వస్తుంది, క్యాప్టెన్ టు మేజర్ 69,400. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఇది పెరిగే కొద్దీ మనకి శాలరీ పెరుగుతుంది అనమాట. మినిమం 50
56,100 అనేది వస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కొన్ని ఇయర్స్ అంటూ చేయాలని ఉంటుంది సర్వీస్ ఆఫ్టర్ సర్వీస్ అని. ఆ తర్వాత ఇవి వచ్చేసరికి బేస్డ్ ఆన్ సెలక్షన్స్ అనమాట. అండ్ దీనికి తగ్గట్టుగా మీకు అన్ని అలవెన్సెస్ గ్రాంట్స్ అన్ని సపరేట్గా ఉంటాయి. అవన్నీ ఫ్రీ మంత్లీ మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు అసలు మనకి ఏఎఫ్ఎంసీ ఎందుకు అంటే చాలా మందికి చాలా డ్రీమ్ ఉంటుంది ఆర్మూర్ మెడికల్ కాలేజ్. అట్ ద సేమ్ టైం వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏంటంటే ఒక్క ట్యూషన్ ఫీ కూడా మనము కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం కట్టకుండా వాళ్ళే మనకి అలవెన్సెస్ అండ్ గ్రాంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అవుట్ఫిట్ అలవెన్స్ అనేది 6,000 అయితే ప్రొవైడ్ చేస్తారు పర్ ఇయర్ వన్ టైం అనమాట. హెయిర్ కట్కి పర్ మంత్ 140 చేస్తారు. బుక్స్ అండ్ ఎక్విప్మెంట్స్కి 4,000 చేస్తారు పర్ ఇయర్. అండ్ వాషింగ్ అలవెన్స్ మంత్కి 560 చేస్తారు. గ్రాంట్స్ అండ్ ఎయిడ్ అంటే ఇవి ఎవరైనా మీరు రీసెర్చ్ చేయాలనుకుని ఏమైనా చేయాలో మీకు సపోర్ట్ చేస్తారు 800 పర్ ఇయర్కి. అండ్ ఇన్ కేస్ మీది ఇంకా బాగుంటే పర్ మంత్ 900 కూడా చేస్తారనమాట మీకు. అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనమాట డ్యూరింగ్ సమ్మర్ అంటే మీరు ఈ కాలేజ్లో చదువుతున్నారు కాబట్టి మీరు సమ్మర్ టైంలో ఎక్కడికైనా ట్రావెలింగ్ హోమ్ కానీ ఏమైనా లీవ్ సంథింగ్ వెళ్తున్నప్పుడు మీకు 3 టైర్లో ఎకానమీలో అయితే మీకు సీట్ అయితే వాళ్ళే ఆల్రెడీ బుక్ చేసేస్తారు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అశోక చక్ర లైబ్రరీ అనేది ఒకటి ఉంటుంది. అందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ బుక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ రీసెర్చ్ చేసిన అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు స్పోర్ట్స్ కేటగిరీ వరకు మనకు వచ్చేసరికి స్విమ్మింగ్ ఉంటుంది, స్క్వాష్ కోర్స్ ఉంటుంది, టెన్నిస్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, బాస్కెట్బాల్ ఉంటుంది, బ్యాడ్మింటన్ ఉంటుంది, టేబుల్ టెన్నిస్. ఇవన్నీ వాళ్ళు ఎక్కడి వరకు ఆఫర్ చేస్తారంటే అన్ని లెవెల్స్లో ఆడిపిస్తారన్నమాట కాంపిటీషన్స్. వాటన్నిటిలో ఆఫర్ సెట్ ఒలింపిక్ లెవెల్ కాంపిటీషన్స్ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదండి మన ఈ యొక్క ఏఎఫ్ఎంసీ మెడికల్ కాలేజ్ పూణే యొక్క చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. అండ్ ఎవరికి ఎలా వెళ్ళాలి ఏంటి దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎలా జరుగుతుందని ఎవరికి ఏం తెలియదు, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి. సో దట్ నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఇది క్లియర్ కట్గా ప్రొవైడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను అండి. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే మాకు కమెంట్లో మేము మెన్షన్ చేయండి. మేము మీకు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ తప్పకుండా మా ఈ వీడియో ఇక్కడితో ఎండండి. మా ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మేము ఇంకా సపోర్ట్ వచ్చి ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇదండి ఏఎఫ్ఎంసీ మెడికల్ కాలేజ్ గురించి. సో థ్యాంక్ యూ అండి.